తిరుమల లడ్డూ ఉదంతంలో భగవంతుడు ఒక పెద్ద మాయ చేశారు. ఏంటంటే దేవుణ్ణి నమ్మనటువంటి నాస్తికులైనటువంటి వామపక్షాలకు సంబంధించినటువంటి సిపిఎం మురళి చాలా కష్టపడుతున్నారు. ఉద్యోగ సంఘాల తరపున అక్కడ లడ్డూలో కల్తీ జరిగే ప్రసక్తే లేదు, దేవుడిని అవమానించొద్దు, సెంటిమెంట్లను అవమానించొద్దు, ఉద్యోగులను అవమానించొద్దు అని పదే పదే మాట్లాడుతున్నారు. అంటే కమ్యూనిస్ట్ అయినటువంటి ఆయన్ని ఈ ఉదంతంలో దేవుడు మార్చాడు అనుకోవాలి. అదే సందర్భంలో రెండవది సిపిఐ నారాయణ, ఆయన తాజాగా కామెంట్స్ చేశారు. సిట్ ఏ రాష్ట్రంలో వేస్తే ఆ ముఖ్యమంత్రి ఏది చెప్తే అదే ఫైనల్ రిపోర్ట్ చేస్తాయి. గతంలో అనేక ఘటనల మీద సిట్ విచారణ వేశారు, వాటి వివరాలతో చెప్పడానికి సిద్ధం. తిరుమల లడ్డు ప్రసాదం మీద వివాదం మీద సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని కోరిన తొలి వ్యక్తి నేనే అన్నారు. ఇప్పటివరకు ఎన్ని సిట్ విచారణలు వేశారు, వాటిలో ఎన్ని ప్రతికూల అనుకూల ఫలితాలు చెప్పేందుకు తాను ఆధారాలతో సిద్ధంగా ఉన్నారన్నారు. సిట్ విచారణ వలన సమస్య పరిష్కారం కాదని, సుమోటోగా తీసుకుని విచారణ సుప్రీంకోర్టు చేస్తేనే పరిష్కార మార్గం ఉంటుందన్నటువంటి భావాన్ని వ్యక్తం చేశారు.